పరివర్తని ఏకాదశి అనేది హిందూ క్యాలెండర్లోని భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి. ఈ రోజున యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన స్థానాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు మార్చుకుంటారని, ఈ విధంగా స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందడం వల్ల దీనికి పరివర్తని ఏకాదశి అని పేరు వచ్చిందని నమ్మకం. ఈ ఏకాదశిని పార్శ్వ ఏకాదశి లేదా వామన ఏకాదశి అని కూడా అంటారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువు ఒకవైపు నుంచి మరోవైపుకు మారడం ఈ రోజు ప్రత్యేకత. ఈ ఏకాదశి రోజు అనేక శుభయోగాలు ఉంటాయని చెబుతారు. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం, పూజలు మరియు దానాలు చేయడం వల్ల అన్నింటా విజయాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఏకాదశి నాడు పూజ చేయటం వలన ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి శ్రీ మహావిష్ణువు ఆలయ దర్శనం లేదా ఇంట్లో పూజ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపం చేయడం శ్రేయస్కరం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.